వెల్కమ్ టు క్వశ్చన్ నేను సోనియా. ఈ జనరేషన్ ఇంతకు ముందు ఎన్నడూ చూడని సంక్షోభం రాబోతుందా? మొత్తం ప్రపంచమే షేక్ అవనుందా? అన్నమో రామచంద్ర అని ఆర్తనాదాలు వినిపించనున్నాయా? గల్లీ టు ఢిల్లీ, భారత్ నుంచి సింగపూర్ వరకు ఇదే మాట వినిపిస్తోంది. సికింద్రాబాద్ సభలో ప్రజలకు పొదుపు చర్యలు సూచించారు ప్రధానమంత్రి మోదీ. తన దగ్గర నుంచే షురూ చేశారు ఆయన. తన కాన్వాయ్లో వాహనాలను సగానికి తగ్గించడంతో పాటు తప్పనిసరి భద్రతా నిబంధనలకు భంగం కలగకుండా చూసుకోవాలని ప్రత్యేక రక్షణ దళానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. వాటి అమలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు. అటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సైతం పొదుపు మంత్రం పఠిస్తున్నాయి. मैंने कल कर्नाटका और तेलंगाना में भी इस बारे में चर्चा की है। मैं आज गुजरात में भी अपने आग्रहों पर फिर से जोर दे रहा हूं और आप पर तो मेरा ज्यादा हक है, इसलिए जरा हक से कहने वाला। मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें, मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें। जिनके पास कार है वे एक गाड़ी में ज्यादा लोगों को साथ लेकर चलें। जिनके पास ईवी है वे भी दूसरों की मदद के लिए आगे आए। साथियों, डिजिटल टेक्नोलॉजी ने अब इतना कुछ आसान बना दिया है, टेक्नोलॉजी की मदद भी हमारे लिए बहुत। ప్రముఖ పారిశ్రామికవేత్త ఉదయ్ కోటక్ చేసిన కామెంట్స్ రీసౌండ్ ఇస్తున్నాయి. అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి పరిశ్రమలు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావాన్ని ఇంకా పూర్తిగా చూడలేదన్నారు. భవిష్యత్తులో తీవ్రంగా ఉంటుందని కోటక్ అభిప్రాయం. గతంలో తక్కువ ధరకు కొన్న ఆయిల్ నిల్వలను ఇప్పటిదాకా వాడుకున్నామని, పెరిగిన రేట్లను ఇకపై భరించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. We must hope that tough times do not come or remain, but we must prepare for the worst. Therefore, it is about preparation, be ready for tough times, rather than waiting for the shock to hit us. I think you'll begin to see it. I mean, we have not seen the impact in the last 2 months of the Middle East war in terms of energy price transmission. It's coming, and it's coming big, and the consumers have not felt the pressure at all. And think about a consumer with limited income having to spend more directly on fuel and indirectly on other items for fuel, or dependent on fuel. The shock is coming. We had old inventory. We had the ability for oil companies to be the shock absorber, and it's a large amount of money. Therefore, I don't think you're very far away from the shock, unless, and this is where I don't have an answer, and I suppose none of us have an answer, or probably if there is anybody else in the world who has an answer. ఇక ఈ జనరేషన్ ఇంతకుముందు ఎన్నడూ చూడని సంక్షోభం రాబోతుందా? ఇక మొత్తం ప్రపంచమే షేక్ అవనుందా అంటే అన్నమో రామచంద్రాన్ని వార్తనాదాలు అయితే వినిపిస్తున్నాయి. ఇక గల్లీ టు ఢిల్లీ, భారత్ నుంచి సింగపూర్ వరకు ఇదే మాట వినిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. వంశీ, చూస్తున్నాం మనం సికింద్రాబాద్ సభలో ప్రజలకు పొదుపు చర్యలు సూచించారు ప్రధానమంత్రి మోదీ. ఇప్పుడు ఇక తన దగ్గర నుంచే షురూ చేశారు ఆయన. ఇక తన కాన్వాయ్లో వాహనాలను కూడా సగానికి తగ్గించడంతో పాటు తప్పనిసరిగా భద్రతా నిబంధనలకు భంగం కలగకుండా చూసుకుని ప్రత్యేక రక్షణ దళానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏం జరగబోతుంది ఏంటి అసలు? సోని, మొత్తంగా సికింద్రాబాద్ వేదికగా ప్రధాని చెప్పిన పొదుపు మంత్రం ముందుగా ప్రధానే పాటిస్తూ దేశ ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారనే చెప్పాలి. సో ప్రతి రూపాయి, ప్రతి పైసా కూడా పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక పెట్రోల్, డీజిల్ కి సంబంధించి మనమే కాదు, ఆస్ట్రేలియాలో కూడా ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు. ఎవ్రీ డ్రాప్ మనం ఇప్పుడు యూటిలైజ్ చేసేది మన ప్రయోజనాల కోసం యూజ్ చేయాలంటూ ఆస్ట్రేలియా లాంటి దేశాలతో పాటుగా ఇటు సింగపూర్ కూడా అదే వాణిని వినిపిస్తోంది. మొత్తంగా 45 దేశాలు పొదుపు మంత్రం పాటిస్తూ ఉన్నాయి, పొదుపు చేయాల్సిన ఆవశ్యకతను చెప్తూ ఉన్నాయి. సో అసలు ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? కోటక్ మహేంద్ర లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా అంతగా మాట్లాడరు. అటువంటి వాళ్ళు కూడా ఒక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాం, ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలి అంటూనే ఎప్పుడూ చూడని సంక్షోభాన్ని చూడబోతున్నాం, చాలా దుర్భర పరిస్థితులు అనే వర్డ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రపంచ దేశాలతో పాటు భారత్ను కూడా కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. సో ఇక్కడ పెట్రోల్ ధరలు పెరుగుతాయి, ఇవన్నీ కామన్. కానీ
ఒక సంక్షోభాన్ని చూడబోతుంది. జనరేషన్ ఎప్పుడు చూడనటువంటి సంక్షోభం చూడబోతుందన్న భయాందోళనలు నెలకొన్నాయి. అందులోనూ ప్రధాని మోదీ ఒక మాట చెప్పారు అంటే దాని వెనుక చాలా అర్థాలు ఉంటాయి. సో ఎందుకు ఇంత పొదుపు మంత్రం పాటించమంటున్నారు ప్రధాని? అందులోనూ కాన్వాయ్లో సగం తగ్గించుకోవటం, సిబ్బందిని తగ్గించుకోవటం, ప్రతి పైసా ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టండి అని ఒక దేశ ప్రధాని చెప్పటం అంటే సామాన్యమైన విషయం కాదు. సో దేశం ఇంతకుముందు ఎన్నో సంక్షోభాలను చూసింది. అంతకు మించిన సంక్షోభాన్ని భారత్ చూడబోతుందా? భారత ప్రజలు అటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? ముందుగానే ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం ప్రధాని చేస్తున్నారా? లేదంటే ఒక రకంగా ప్రభుత్వాలు స్ట్రాటజీస్ పాటిస్తూ ఉంటాయి. ప్రజలను ముందుగా కొన్ని వర్డ్స్ జనాల్లోకి వెళ్ళిన తర్వాత సో ఇది ముందుగా చర్చించిందే కదా, ముందుగా అనుకునేదాగా అన్న రాజకీయ వ్యూహమా? సో మొత్తంగా ఒక సంక్షోభాన్ని అయితే ఎదుర్కోబోతున్న ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం ప్రధాని చేశారా? ఈ అంశాలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అందే సత్యం గారు ప్రముఖ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యం గారికి, పెంటపాటి పుల్లారావు గారికి నమస్కారం అండి. నమస్తే. యా, పెంటపాటి పుల్లారావు గారు మీ నుంచే మొదలు పెడదాం. సో ఏంటి అసలు ఇటు భారత ప్రధానే కాదు ప్రపంచ దేశాల్లో చాలా మంది దేశాధినేతలు పొదుపు మంత్రం పాటించాలంటున్నారు. ఇప్పటికి 45 దేశాలు పొదుపు వైపు అడుగులు వేస్తున్నట్టు ఆ దేశాధినేతలు కూడా చెప్తున్నారు. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన పొదుపును తెర మీదకు తీసుకొస్తున్నారు. ఏంటి అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి? దేశం ఎప్పుడు చూడని సంక్షోభాన్ని చూడబోతుందా? ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి? ఒకటి, మహాత్మా గాంధీ అన్నాడు, బీ ద చేంజ్ యు వాంట్. నీకు కావలసిన మార్పు నువ్వే చేయి. ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు ఇది అది అని చెప్పి నిన్న అస్సాంలో ప్రమాణ స్వీకారానికి 50 చార్టర్డ్ ఫ్లైట్స్, స్పెషల్ ఫ్లైట్స్ వెళ్ళి వేల వాహనాలు గవర్నమెంట్ సొమ్ము మీద తిరిగారు. అది ఆయన చేయకుండా ఉండి నేను ఒక్కడనే వెళ్తున్నాను, మా పార్టీ తరఫున ఎవరు రారంటే పెద్ద మెసేజ్ వెళ్దును. ఎవరెక్కారు ఈ ముఖ్యమంత్రులకి డబ్బు? చార్టర్డ్ ఫ్లైట్స్ పెట్టి వెళ్ళటానికి గవర్నమెంట్ సొమ్ము వాడుతున్నారు ఇనాగ్రేషన్ కి. దేనికి? ఇప్పుడు దేశం సీరియస్ గా తీసుకోవట్లేదు లేదు. ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు చెప్పింది. ఇప్పటి వరకు ఆయన చెప్పిన మాటలన్నీ అందరూ విన్నారు, ఆనందపడ్డారు, చేశారు. ఉదాహరణలో ఉన్నది, ఊరేగింపులు అయ్యి ఆప్ చేస్తే అందరూ ఆప్ చేస్తారు. అది చేయకుండా ఇది చేస్తే ఎవరు దేశం ఎక్కడికి వెళ్తారో మీకే తెలియదు. ముఖ్యంగా చెప్తున్నా, దాదాపు 2000 మందో 4000 మందికో ఈ దేశంలో కాన్వాయ్స్, Z+ సెక్యూరిటీ, Y+ సెక్యూరిటీ అని ఉన్నాయి. తీసి పారేయాలి, కొన్ని రోజులు నెలలు తీసేయండి. ఎవరు వాళ్ళని చంపారు? ఎవరు చంపుతారు? ఊరికి కాన్వాయ్స్ పెట్టి షో చేసుకుని మళ్ళాంటి వాళ్ళని బెదిరించడానికి. ఏదో ప్రైమ్ మినిస్టర్ అన్నారు ఓకే, హేమంత్ బిశ్వ శర్మ అన్నారు ఓకే, ఉన్నారు టార్గెట్లో ఉన్న వాళ్ళకి కాన్వాయ్లు ఏంటి? ముఖ్యమంత్రులు ఇలా మొహాల మీద ఎవరేస్తున్నాడు రాళ్ళు, ఎవరు పట్టించుకోవట్లేదు. అది చేయాలి ప్రధానమంత్రి గారు. 20,000 వెహికల్స్, 50,000 వెహికల్స్, పెట్రోల్ ఖర్చు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టి తిరిగి కాన్వాయ్లు రోజుకి 1,00,000 వెహికల్స్ అంటారు భారతదేశంలో. ఆ 1,00,000 వెహికల్స్ 1 కోటి వెహికల్స్ పెట్రోల్ ఎంత ఖర్చు పెడతాయో ఖర్చు పెడుతున్నాయి. అది ఉదాహరణ చేయాలి. ఏదో కాన్వాయ్ తగ్గించాను అన్నాడు. ఇవాళ నాకు చాలా నొప్పిగా ఉన్నది. అస్సాంలో అంతమంది ఎందుకు రావాలి? ఎంతమంది ముఖ్యమంత్రులు స్పెషల్ ప్లేన్ చేసుకుని వచ్చి వాళ్ళకి కార్లు గీర్లు హడావిడి దేనికి? ఆయన ఒక్కడే వస్తున్నారు చాలు, మేము ఎవరు రావద్దు, వర్చువల్ గా చేద్దామంటే దేశం అంతా లొంగిపోదు. అది చేయకుండా ఈ కవర్లు చెప్తాం ఒకటి. రెండోది ఒక చిన్న విషయం కూడా మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నా. 2010 నేను జ్ఞాపకం మీద చెప్తున్నా, మన ప్రొఫెసర్ గారు నన్ను కరెక్ట్ చేయొచ్చు, ఐ విల్ బి హ్యాపీ. 2010లో అడ్మినిస్టర్డ్ ప్రైసెస్ అంటే పెట్రోల్కి తీసేశారు, డీరెగ్యులేట్ చేశారు. అంటే పెట్రోల్ ధరలు ఇంటర్నేషనల్ ఎంత ఉంటే ఇక్కడ అందిస్తాం అన్నారు. సో $150 ఉన్నప్పుడు 2014లో లీటర్ 80 90 రూపాయలు 100 రూపాయలు అవ్వింది. $150. ఆ రూల్ ప్రకారంగా పెట్రోల్ ధరలు ఇంటర్నేషనల్ గా పడిపోతే ఎందుకు తగ్గించలేదు 2014 నుంచి? పెంటపాటి పుల్లారావు గారు చిన్న సబ్మిషన్. సత్యం గారు ప్రతి అంశంలో కూడా, అంటే ఈ పెట్రోల్ కు సంబంధించిన అంశంలో సత్యం గారు నిన్నగాక మొన్న కూడా ఈ అంశాన్ని రేస్ చేశారు. సో ఖచ్చితంగా ఈ అంశం చాలా మందిని ఆలోచింపజేసిందని కూడా ఐ న్యూస్ ముఖంగా మీకు ఒకసారి మళ్ళీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో చిన్న విషయం చెప్తా, సత్యం గారు చెప్పుండ్రు. ఈ డబ్బంతా ఏం చేశారు ఆయిల్ కంపెనీలు, అది చెప్పుంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అది కూడా డిస్కషన్ చేశారు. ప్రజల్లో సత్యం గారు ఎప్పుడు చైతన్యం చేస్తూనే ఉన్నారు. రైట్, ప్లీజ్ కంటిన్యూ సార్. పెట్టారు
Yeah. పెట్రోల్ పంపులు పెట్టారు, కంపెనీ రన్ పెట్రోల్ పంప్స్. 20,000 30,000 ఎన్ని ఉన్నాయి, వేలు. ఈ డబ్బంతా తీసి వాళ్ళు రన్ చేసుకుంటారంట. పెట్రోల్ ఏమైనా కరువు అయిన వస్తువా? ఈ రోడ్డు మీద అమ్మితే ఎవడో పట్టుకుపోతాడు పేపర్లో. ఆ డబ్బంతా అలా వేస్ట్ చేసి తినేసి ఎక్కువ ధరలతో పెట్రోల్ పంపులు కట్టి ఎక్స్పెన్సెస్ పబ్లిసిటీ అంతా తిని 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 ఇప్పుడు ప్రజల మీద వేస్తామంటే ప్రజల దగ్గర దమ్ము లేదు, మన ఎంపీలు ఎమ్మెల్యే దగ్గర దమ్ము లేదు కాబట్టి ప్రొటెక్ట్ చేయట్లేదు. నువ్వు పెట్రోల్ ధర పెంచకూడదు, ఈ 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు పెంచావు, ఇంకో 3 నెలలు పెంచకుండా ఉండాలి. వేస్ట్ ఖర్చు గవర్నమెంట్ తగ్గించు, సరిపడుతుంది. లేకపోతే ఆర్థిక వ్యవస్థ మీరు చేసిన తప్పులని మా నెత్తి మీద పెడుతున్నారు. ఫిబ్రవరి 28వ తారీఖున యుద్ధం స్టార్ట్ అయింది. గ్యాసు ఈ హార్మోజు జల్స్ అన్ని మూసేస్తారని తెలియదా పెట్రోలియం మినిస్టర్కి? ఎందుకున్నాడు ఎక్కడ ఆయన? ఎందుకున్నాడు? టీవీ మీద రావటానికి అస్తమానం ఇంటర్వ్యూస్కి అంతే. అది ఎందుకు ఆర్డర్ చేయలేదు ఇతర దేశాల నుంచి? యుద్ధమో మేఘాలు వస్తున్నాయని తెలిసి. సో ఇదిగో ఒకటండి, గవర్నమెంట్ చేసే తప్పులు ప్రజల మీద రుద్దకూడదు, రుద్దుతున్నారు, ఇది తప్పు. ఉదాహరణ లేదు. మీరు కాన్వాయ్స్ ప్రతి మంత్రికి కాన్వాయ్స్ తగ్గించేయండి, ముఖ్యమంత్రికి కాన్వాయ్ తగ్గించేయండి, వర్చువల్ గా రమ్మనండి, ప్లేన్ లెక్కి చిటుకు మాట ఢిల్లీ రావటం తిరగటం గవర్నమెంట్ ఖర్చు మీద కాదు. గవర్నమెంట్ ఖర్చును పర్సనల్ గా చేస్తున్నారు కాబట్టి అన్ని చేస్తే ప్రజలు ఒప్పుకుంటారు, దేశానికి మంచిది. అండ్ ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్తారు పెంటపాటి పుల్లారావు గారు? ప్రజలకు ఏమైనా సూచన చేసే ప్రయత్నం చేస్తారా? ప్రజల్ని నొప్పెడతానికి చేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అది నేర్పట్లేదు, ఆ ఎక్స్పర్టీస్ లేదు. అంటే మీరు అనొచ్చు మీకంటే ఎక్కువ తెలుసా అంటే, నాకంటే ఎక్కువ తెలియాలి వాళ్ళకి, లేకపోతే ఆ కుర్చీల మీద ఎంత కూర్చున్నారు. ఇది పూర్వంలాగా మంత్రి గారు ఏదో వచ్చాడు 5వ క్లాస్ పాస్ అయ్యాడంటే కుదరదు. ప్రపంచం అంతా టెక్నాలజికల్ మంత్రులు ఉన్నారు, వాళ్ళతో మ్యాచింగ్ ఉన్నామా మన లేదా? మన పెట్రోలియం మినిస్టరు, మన ఫైనాన్స్ మినిస్టరు, సరే కామర్స్ మినిస్టర్ అవుట్ స్టాండింగ్ మినిస్టర్ కాదను, బ్రహ్మాండమైన మినిస్టర్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్. ఇవన్నీ చేసుకోవాలి. నీ మంత్రివర్గంలో కొంతమంది డ్రాప్ చేయాలి. బ్రిటన్ లో 10 సంవత్సరాలకి 6 ప్రధానమంత్రులు ఉన్నారు. ఇక్కడ మంత్రులు కూడా డ్రాప్ అయిపోతే 15 సంవత్సరాలు ఉంటే ఎలాగా? చేంజ్ నువ్వు తీసుకురా, మార్పు తర్వాత మా మీద నెత్తి మీద బర్డెన్ పెడితే భరిస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పెంటపాటి పుల్లారావు గారు. సత్యం గారు వాయిస్ తీసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ చేయండి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్యాక్ టు క్వశ్చన్ అవర్. సత్యం గారు, మొత్తంగా చూస్తున్నాం నిన్న మొన్న వరకు పెట్రోలే అనుకుంటే మొత్తంగా ప్రపంచం ఒక సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది, అందుకు భారత్ కూడా అతీతమేమీ కాదంటూ ఇటు ఒక రకంగా చెప్పాలంటే పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు, రాజకీయవేత్తల నుంచి కూడా ఇదే వాయిస్ వినిపిస్తోంది. సో ఏంటి అసలు ఈ సంక్షోభం ఎందుకు రాబోతుంది? ఎప్పుడు చూడని సంక్షోభాన్ని మనం చూడబోతున్నామా? ప్రజల్లో రకరకాల ఆందోళనలు కలుగుతున్నాయి. ఏం చెప్తారు, ఏం చెప్పదలుచుకున్నారు? మోడీ మొన్న చేసినటువంటి ప్రకటన రెండు జాగ్రత్తల కోసం చెప్పిండు. ఒకటి, మనకు సంవత్సరానికి పెట్రోల్ దిగుమతులకు $130 బిలియన్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు పెట్రోల్ ధరలు యుద్ధానికి ముందు $69 బ్యారెల్ ధర $69 ఉంటే ఇప్పుడు $105 ఉంది. అంటే దరిదాపు 30% పెరిగే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మన పెట్రోల్ కంపెనీలు ఇయ్యాలి కాబట్టి రేపైనా 10, 20, 30% పెంచే అవకాశం ఉంది. దాంతో ఇంపోర్ట్ బిల్లు $130 బిలియన్ పోయి $150 బిలియన్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద ప్రమాదం. రెండోది, సంవత్సరానికి 25-26 సంవత్సరాలు సంవత్సరానికి బంగారం దిగుమతుల కోసం $72 బిలియన్ ఖర్చు పెట్టాం. ఇప్పుడు బంగారం దిగుమతులకు 72, పెట్రోల్ దిగుమతులకు 130, $200 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం. మనకున్న ఫారెన్ రిజర్వ్స్ $700 బిలియన్ మాత్రమే. కాబట్టి 4-5-6 నెలల్లో ఇవి మొత్తం అయిపోతాయన్నటువంటి గాబరా ప్రభుత్వంలో మొదలైంది. ఈ గాబరాతోటి ప్రధానమంత్రి గోల్డ్ కొనొద్దు, తర్వాత పెట్రోల్ వాడొద్దు అని చెప్పేసి
ఒక ప్రకటన ఇచ్చాడు. తర్వాత రెండో అంశం ఏంటంటే ఇవాళ పెట్రోల్ వాడొద్దు అంటే ఇన్ని కోట్ల వెహికల్స్ కొనడానికి అవకాశం ఇచ్చి ఇప్పుడు నడపొద్దంటే కుదరదు, నడుపుతూనే ఉంటారు. కాబట్టి పెట్రోల్ కొనొద్దు, వాడొద్దు, పొదుపు చేయంటే అది అయ్యే పని కాదు. రెండోది, బంగారం దిగుమతి సుంకం 6% ఉండేది, ఇవాళ 15% పెంచారు. ఈరోజే 15% పెంచారు అంటే 10% ఏమో బేసిక్ డెవలప్మెంట్ కోసం ఉన్నటువంటిది, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కోసం, మొత్తం 15% పెంచారు. దాంతో 10 గ్రాముల బంగారం 27,000 రూపాయలు పెరుగుద్ది. దీంతో ఒక 10% బంగారం కొనడం తగ్గించిన రేటు పెరిగిందని $13 బిలియన్ మిగులుతాయి సంవత్సరానికి. ఈ ఉద్దేశంతో బంగారం కొనొద్దు అంటున్నారు, పెట్రోల్ వాడొద్దు అంటున్నారు. అంటే $200 బిలియన్ నుంచి ఖర్చు కనీసం $25-30 బిలియన్ తగ్గించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి నిన్న ప్రకటన చేసిండు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే త్వరలోనే బంగారం రేటు ఇవాళ 27,000 పెరిగింది, త్వరలోనే పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయి. అది ప్రజల్లో ఒకేసారి వ్యతిరేకత రాకుండా 5%, 10%, 15% అట్లా పెంచుకుంటే పోతారు. దీనివల్ల ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగి ధరలు పెరుగుతాయి. ధరలు పెరగటం వల్ల ఇంపోర్ట్ అయ్యేటువంటి వస్తువుల ధరలు పెరుగుతాయి, దేశంలో ట్రాన్స్పోర్ట్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగి పేద ప్రజల మీద భారం పడుద్ది. కాబట్టి ఇదంతా కూడా సైకలాజికల్ గా పరిపాలించే వాళ్ళు ప్రజల్ని మోటివేట్ చేసుకుంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి, పెట్రోల్ ధరలు పెరుగుతాయి, బంగారం ధర పెరుగుద్ది, అందుకని మీరు మమ్మల్ని క్షమించాలి, ఇది దేశ ప్రయోజనం కొరకు అని ఇవన్నీ చెప్తూ వస్తున్నటువంటి నిర్ణయాల అలజడి. వాస్తవానికి నేను మొన్ననే చెప్పా మీకు, మరి తగ్గించినప్పుడు పెట్రోల్ ధరలు $40 బ్యారెల్ ధర తగ్గించినప్పుడు ప్రజలకు ఎందుకు తగ్గించలేదు అంటే, వాస్తవానికి లాభాలను పెట్రోల్ కంపెనీలు దండుకున్నాయి, ట్యాక్సుల రూపంలో ప్రభుత్వం దండుకుంది, కన్జ్యూమర్ కు ఆ బెనిఫిట్ ఇవ్వలేదు. ఆనాడు తగ్గితే కన్జ్యూమర్ కు బెనిఫిట్ ఇవ్వని వాళ్ళు ఇవాళ పెరిగితే కన్జ్యూమర్ మీద ఎందుకు దాడి చేస్తున్నారు అనేది ప్రశ్న. రేపు పెరగగానే దేశవ్యాప్త ప్రజలు ప్రదర్శనలు చేస్తారు, మాకు అప్పుడు తగ్గించినప్పుడు ఎందుకు తగ్గలేదు, ఇప్పుడు పెంచినప్పుడు మా మీద ఎందుకు పెంచుతారని. పెరిగినప్పుడు నష్టాలు వస్తున్నాయంటే గత ఎన్నికల కోసం నెల రోజులు పెట్రోల్ కంపెనీలు భారం పడుతుందని సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ రిబేట్ ఇచ్చి కాపాడింది. మరి ప్రజల్ని ఎందుకు కాపాడరని ప్రజలను ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ వెస్ట్ ఏషియా సంక్షోభం వల్ల కొత్తగా వచ్చే దిగుమతులు, ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ ని మనం ఇప్పటివరకు అమ్మినాం. పెట్రోల్ పాత రేట్లకే $105 పెట్టే కొనే పెట్రోల్ రేట్లు ముందు పెరగబోతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా పెరగబోతున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చర్చ నిర్ణయాలు జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఇప్పటికైనా ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవటం మంచిది. 90% గోల్డ్ దిగుమతి చేసుకుంటున్నాం, 88% ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం, 60% గ్యాస్ దిగుమతి చేసుకుంటున్నాం. ఈ గ్యాస్ దిగుమతులు చేసుకొని కార్పొరేట్ సెక్టర్ మీద ఆధారపడుకుంటూ ఉంటే ఇటువంటి అపప్రదలే వస్తాయనేది గమనించాలి. సత్యం గారు, ఇంకొక అంశం చూస్తే ఉదయ్ కోటక్ లాంటి వాళ్ళు పరిశ్రమలు కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయి, పారిశ్రామిక రంగం ఒక్కసారిగా కుదేలవబోతుంది అన్నట్లుగా ఒక సంక్షోభాన్ని అయితే ఎదుర్కోబోతున్నాం అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఏంటి అసలు ఏం జరగబోతుంది పరిశ్రమలకు సంబంధించి? సామాన్యుడిపై ఎట్లాగో భారం వేయడానికి సిద్ధమైపోయారు. ఇప్పుడు పరిశ్రమలకు వచ్చేటువంటి ఇన్పుట్స్ మొత్తం ఇంపోర్ట్ కాస్ట్ చేరుతుంది, అది మేము భరించలేమంటున్నారు ఇప్పటికే ఇండస్ట్రియలిస్టులు. పెరిగిన ధరల ప్రకారం మా ఇన్పుట్స్ పెరిగితే మేము భరించలేమని ఇండస్ట్రియలిస్టులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దాంతోపాటు సగం పరిశ్రమలు గ్యాస్ తోటి నడిచేవి ఉన్నాయి, గ్యాస్ రేట్లు కూడా పెరిగితే అది కూడా మేము భరించలేమంటున్నారు. కాబట్టి పారిశ్రామిక రంగం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఈ భారం పడేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందనేది కొట్టరుకు మహేంద్ర చెప్పినటువంటి విషయం. సత్యం గారు, మొత్తంగా చూస్తున్నాం ఇప్పటికిప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాలంటారు, లేదంటే ఆల్టర్నేటివ్ చూసే ప్రయత్నాలు చేయాలంటారు, ప్రజా రవాణా అని చెప్తూ ఉన్నారు. కానీ ఎప్పటి నుంచో మనం పెట్రోల్ బయట నుంచే దిగుమతి చేసుకుంటున్నాం, అటువంటి సహజ వనరులు మన దగ్గర లేవు. సో ప్రభుత్వాలు మారుతున్నా ఎందుకు ప్రజలను ఆ వైపు చైతన్యం చేయలేకపోయాయి?
సో ఇప్పటికిప్పుడు అంటే ఒక సంక్షోభం వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారిగా అందరూ పొదుపు పాటించాలంటే ప్రజలు వినే పరిస్థితులు మీరు అన్నట్టుగా ఇబ్బడి ముబ్బడిగా ఇంటికి 2 బండ్లు 3 కార్లు ఉన్న పరిస్థితి, ఎవరు కూడా వాటిని అక్కడ పెట్టి ప్రజా రవాణా వైపు మొగ్గే పరిస్థితులు లేవు కదా. సో ఎందుకు ఎలక్ట్రిక్ వాహనాలపై కానీ అదేవిధంగా ప్రజా రవాణా వైపు కానీ వెళ్ళాలి అన్న పరిస్థితులు ప్రభుత్వాలు ఎందుకు కల్పించలేకపోయాయి? పక్క దేశాల్లో చూస్తే ప్రధాని లాంటి వాళ్ళు, చిన్న చిన్న మంత్రులు, వీళ్ళందరూ కూడా ఇంత కాన్వాయ్లు, ఇంత హంగామా లేకుండా సైకిళ్ళ మీద వెళ్లే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ మన దేశంలోనే ఎందుకు ఇంత హంగామా నడుస్తుంది? అండ్ ఇప్పుడు ఒక్కసారిగా పొదుపు పాటించమంటే ప్రజలు ప్రధాని సూచనలను పాటించే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడైనా నెహ్రూ ఇందిరాగాంధీ చూపుతోటి ఈ మాత్రం వనరులు ఉన్నాయి. ఐఐటీలు ఎన్ఐటీలు స్థాపించింది నెహ్రూ హయాంలోనే. తర్వాత ఓఎన్జీసీ స్థాపించి 66లో ఓఎన్జీసీ స్థాపించి ఆయిల్ని పెట్రోల్ తీయటం నేర్చుకుంది. సోవియట్ సహకారంతో పెట్రోల్ తీయటం నేర్చుకుంది అప్పటి నుంచే. కాబట్టి అటు సోవియట్ యూనియన్ తోటి సహాయంతో ఓఎన్జీసీ స్థాపించి పెట్రోల్ తీయటం మొదలుపెట్టాం. ఐఐటీలు ఎన్ఐటీలు స్థాపించి టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకున్నాం. ఈ మాత్రమైన దేశం ఇప్పటికీ డొమెస్టిక్ ప్రొడక్షన్ లేదా పబ్లిక్ సెక్టార్ ఉందంటే ఆ 2 మంత్రివర్గాలనే మనం ప్రయత్నం చేశాం. అది 2004 వరకు వాజ్పేయి వరకు అది కొనసాగింది. ఆ తర్వాత ప్రపంచీకరణ తర్వాత డిస్మాంటిల్ జరిగింది. దాంతో ఇవాళ మన దేశంలో ఉత్పత్తి చేసుకోవటం ఎందుకు దిగుమతి చేసుకోవటం అమెరికా దారి బట్టి ఇవాళ ట్రంప్ ఏ తిప్పలు పడుతున్నాడో, టారిఫ్లు ఎక్కువేసి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టొద్దు, మా దేశంలో వచ్చి పెట్టుబడులు పెట్టండి అని ఎట్లా అంటున్నాడో మన దేశం పరిస్థితి కూడా ఇవాళ అదే స్థితికి వచ్చింది. తర్వాత రెండో అంశం ఏంటంటే ఇక్కడ హంగామా ఎక్కువ. తర్వాత దాన్ని ఏమంటారు, ఈ హంగామలో అధికార ఇది ఎక్స్పోజర్ ఎక్కువ. దీంతో వాళ్ళు అలవాటు పడరు, ప్రజలకు అలవాటు చేశారు. కాబట్టి అనూహ్యమైనటువంటి ఎక్స్పెండిచర్ ఇవాళ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. ఉద్యోగస్తులకు డిఏ అంటే ఎవరు కానీ క్యాన్వాయిలు, ఇవాళ ఫ్లైట్లు, ఇవన్నీ అవసరం ఉంది ఆ దేశంలో. వీటన్నిటిని ఉపయోగిస్తున్నారు. అది ఇవాళ ఎవరినో విమర్శించాల్సిన పని లేదు. గత 30 ఏళ్ళుగా 91 ఈ కల్చర్ అలవాటైంది. తర్వాత ప్రజలకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా ట్రాన్స్పోర్ట్ గుర్తింపజేయకుండా ఇంటికి ఒక కారు కొనుక్కునేటువంటి అలవాటు నేర్పారు. అది ఆ అలవాటు పోయి మనిషికి ఒక కారు అయింది. ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి అంటే అంత సౌఖ్యానికి అలవాటు ప్రజలు ఇవాళ బస్సులో పోయేందుకు ఇష్టపడట్లేదు. కాబట్టి ప్రజలు వాడుతూ ఉంటే ప్రజలు ఏమనుకుంటారంటే మా డబ్బులు పెట్టి ఆయిల్ వాడుతున్నాం, మా డబ్బులు పెట్టి బంగారం కొనుక్కుంటాం అనుకుంటారు. కానీ ఈ 2 కూడా ఇవాళ మనకున్నటువంటి ఫారెన్ రిజర్వ్స్ పెట్టే ఇంపోర్ట్ చేసుకోవాలి. మన రూపాయి విలువ పడిపోద్ది, కరెంట్ అకౌంట్ లోటు పెరుగుద్ది, దాంతో రూపాయి కూడా షేక్ అయింది. కాబట్టి ఇటువంటి మెడ మీద కత్తినటువంటి పరిస్థితులు ఇవాళ పాలకులు ముందు చూపు లేకుండా తీసుకొచ్చి పెట్టారు. దాన్ని ఇప్పుడు ప్రజలు భరించాలి. ప్రజలు భరించడానికి ముందే మోటివేషన్ చేస్తున్నారు. మా ఇండస్ట్రియలిస్టులు తర్వాత మంత్రివర్గాలు కూడా మోటివేట్ చేస్తున్నాయి. మీరు భరించాలి, మీకు కష్టాలు రాబోతున్నాయి అని ప్రిపేర్ చేస్తున్నారు. సో మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారంటారు. ఎస్, డెఫినెట్లీ. రైట్. సత్యం గారు, మీరు చెప్తున్నట్టుగా ఎప్పుడో అంటే వాజ్పేయి హయాం వరకు కాస్త జాగ్రత్తలు తీసుకున్నాం. ఆ తర్వాత నుంచి ప్రపంచీకరణ, రకరకాల పరిణామాలు జరిగాయి. సో ప్రపంచంతో పాటు మనము మారాం. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం వచ్చి ఒక 2 నెలలు అనుకోండి. ఈ 2 నెలల్లోనే ఒక్కసారిగా ఈ ఆర్థిక సంక్షోభం వచ్చిందా? అంటే మొదటి నుంచి మనం జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఈరోజు ఈ పశ్చిమాసియా నెపంతోనే మొత్తంగా ప్రజలపై ఒక భారం మోపే ప్రయత్నం చేస్తున్నారా? ఎలా చూడొచ్చు అంటారు? మనకు కరెంటు లోటు అనేది ఒక ఇండికేషన్ అండి. మన ఎగుమతుల కన్నా మన దిగుమతులు ఎక్కువ ఉంటున్నాయి. రోజుకు ఇది ఎంత దూరం వచ్చిందంటే దరిదాపు మన దేశ జీడిపికి సమానంగా అప్పులుండే స్థితికి రాబోతుంది. ఇప్పటికే 80% చేరుకుంది. కాబట్టి వీటి కరెంటు లోటును పూడించడానికి మనం ఏ ఎగుమతులు చేయాలనేటువంటి ప్రియారిటీస్ మనకు ఉండాలి. ఏం దిగుమతులు చేసుకోవాలంటే ప్రభుత్వానికి ఆ ప్రియారిటీస్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కోటీశ్వర్లు టన్నుల కొద్దీ బంగారం దిగుమతి చేసుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయని. కానీ మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లు కరిగిపోతాయి. అటువంటి కరిగిపోయేటువంటి విధానాలను ఎందుకు అవలంబించాలి? బంగారం లేకపోతే ప్రజలు బతకలేరా? బంగారం ఇంపోర్ట్కి ఎందుకు అవకాశం ఇచ్చింది? ప్రపంచ కరెన్సీల నమ్మకం పోతుంటే సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం గురించి ఆశపెట్టుకుంటున్నాయి. అవును, మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర 880 టన్నుల బంగారం సమకూర్చుకుంది. ఎందుకు సమకూర్చుకుంది అంటే కరెన్సీ మీద ఉన్నటువంటి అపనమ్మకం. ఇది ప్రపంచంలో అన్ని దేశాలు కూడా డాలర్ మీద నమ్మకం పోతుంటే బంగారం రూపంలో నిల్వ చేసుకుంటున్నాయి. కాబట్టి ప్రభుత్వాలకు కూడా
మనం ఇటువంటి అన్ప్రొడక్టివ్ ఎసెట్స్ను మనం ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం అనేటువంటి అవగాహన ఉండాలి. ఒకేసారి ప్రజల మీద రుద్దుతాం, మీకు భారాలు రాబోతున్నాయని ప్రిపేర్ చేసి భారాలు చేసుకురాబోతున్నారు. యా రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అవర్ లో పార్టిసిపేట్ చేసినందుకు సత్యం గారికి, పెంటపట్టి పుల్లారావు గారికి. మొత్తంగా దేశం అయితే ఒక సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది. ఈ సంక్షోభ సమయంలో పొదుపు మంత్రం పాటించాలని ప్రధాని మోదీ స్వయంగా చెప్తూ ఉన్నారు. సో దేశానికి ఒక ఆపద వచ్చింది, ఆ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ప్రజల మద్దతు తప్పనిసరిగా కావాలని ప్రభుత్వాలు, విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తున్నమాట. ఆ దిశగా అడుగులు వేద్దాం, పొదుపు మంత్రాన్ని పాటిద్దాం, దేశాన్ని రక్షించుకుందామని చెప్పి ఐ న్యూస్ కూడా పిలుపునిస్తుంది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.